ఈ ఆలయ కథ మహాభారతం బౌద్ధ జాతకాల్లో ప్రస్తావించబడింది. శిబి చక్రవర్తి దానధర్మానికి ప్రసిద్ధుడు. ఒకరోజు శ్రీ మహాశివునికి 100 యాగాలు చెయ్యాలని శ్రీకారం చేశాడు. అతని త్యాగశీలిని పరీక్షించేందుకు త్రిమూర్తులు వరుసగా వేటగానిలా శివుడు, బాణంలా బ్రహ్మ మరియు కపోతంగా విష్ణువు వచ్చారు. కపోతం వేటగాని మీద నుండి పరారిగా రాజుని ఆశ్రయించింది. వేటగాడు, ఈ పక్షిని రక్షించాలంటే అంత బరువు మాంసాన్ని నీ శరీరం నుంచి తీసి నాకు ఇవ్వాలి అన్నాడు. శిబి కంటిరెప్పలు ఊపకుండా తన శరీర భాగాలను కోస్తూ చివరి మాంసం నరికే ముందు త్రిమూర్తులు అసలు రూపంలో ప్రత్యక్షమై ధర్మ నిబంధతను అభినందించి, నీవు అభయం నిచ్చావు, నీ ధర్మబద్ధత నిత్యం జనాలలో నిలిచిపోవాలి అంటూ ఆశీర్వదించారు. శిబి చక్రవర్తి స్వామివారిని క్షేత్రంలో లింగరూపంలో ఉండమని కోరడం వల్ల కపోతేశ్వర శివలింగానికి తల లేదు, పైభాగంలో 2 గాయాలు ఉన్నాయి. ప్రతి నవంబర్ మాసంలో కైవల్య దినాన్ని జరుపుకుంటారు. ఇది త్యాగానికి, ధర్మానుబంధానికి ప్రతిరూపంగా నిలుస్తుంది.